ఐఎంసీ ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్స్‌కి, ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం రెండవ రోజు అంటే అమావాస్య రోజు. అందరికీ అమావాస్య శుభాకాంక్షలు. ఈ అమావాస్య రోజుల్లో మనం ధ్యానం విశేషంగా చేయాలి. ఎందుకు ఈ అమావాస్య ధ్యానం చేయాలి అనే ప్రాథమికమైనటువంటి కొన్ని విషయాలు మనం నిన్న తెలుసుకున్నాం. మరి రెండవ రోజు ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఎవరైతే రాజులున్నారో వాళ్ళందరూ కూడా ఈ మహాలక్ష్మి సాధన విశేషంగా చేసేవారు కాబట్టే వాళ్ళ దగ్గర సంపద మరి అనంతంగా ఉంది. అవసరానికి మించిన సంపద భారతదేశంలో ఉండేది. భారతదేశం రత్న గర్భ అంటారు. రత్న గర్భ అంటే రత్నాలు గర్భములో దాచుకున్నటువంటి ఒక అద్భుతమైన ప్లేస్. అలాగే రత్నాలు ఉన్నాయి ఇక్కడ. కొన్ని ప్రాంతాల్లో రాయలసీమలో ఇప్పటికీ వర్షాలు కురిస్తే అక్కడ రత్నాలు ఏరుకుంటా ఉంటారు. అంటే అంతకుముందు వర్షం పడకముందు రత్నాలు లేవు. వర్షం పడిన తర్వాత రత్నాలొచ్చినాయి. అంటే రత్నాలు పండుతున్నాయి ఇక్కడ. ఎలా సాధ్యమవుతుంది అంటే ఆ మట్టి మట్టిగానే ఉంది. ఆ మట్టి పైన వర్షం పడినప్పుడు అది ఒక కెమికల్ రియాక్షన్ జరిగి రత్నంగా మారుతుంది అందులో ఉండే రాయి. అలాగే అదే రాయలసీమలో ఎంతోమంది సామాన్య కుటుంబాల్లో పుట్టినటువంటి మానవుళ్ళు యోగులుగా యోగి వేమన, అలాగే బ్రహ్మంగారు వీరబ్రహ్మేంద్ర స్వామి, అలాగే మరి కాశిరెడ్డి నాయన, అంటే వారు ఎక్కడి నుంచో వచ్చుండొచ్చు. అలా ఎంతోమంది యోగులు రాయలసీమలో మరి ఎందుకు అంటే అక్కడ అద్భుతమైనటువంటి శక్తి ఉంది. అలాగే ఎంతోమంది యోగులు ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు. జన్మ తీసుకున్నారు అని చెప్పడం కంటే యోగులుగా వారు మారారు. ఈ గర్భాల్లో ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి గర్భాల్లో యోగులు జన్మించారు. యోగులంటే రత్నాలు. ఒక సందర్భంలో స్వామి వివేకానందను అమెరికా వెళ్ళినప్పుడు, ఆయన పర్యటనలకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అడిగారు. హేళన చేశారు. మీ దగ్గర దొంగ స్వామీజీలు, దొంగ సన్యాసులు ఉన్నారంట గదా! అని. కరెక్ట్. దొంగ సన్యాసులు ఉన్నారంటే నిజమైన సన్యాసులు ఉన్నట్టే కదా లెక్క. సన్యాసి అంటే సన్యసించినవాడు. అన్నిటిని త్యజించినవాడు. అంటే భౌతికమైనటువంటి సంపదలను, భౌతికమైనటువంటి జీవితాన్ని వదిలి ఆధ్యాత్మిక జీవితంతో వాళ్ళు మమేకమైన వాళ్ళు. రామకృష్ణ పరమహంసని కొంతమంది అడిగినప్పుడు, స్వామి మీరు ఎంత త్యాగజీవులు. అన్నిటిని వదిలిపెట్టి ప్రాపంచికమైనటువంటి ఈ సుఖాలని, ఈ యొక్క మరి సంపదల్ని వీటన్నిటిని వదిలిపెట్టి ఇంత ప్రశాంతమైనటువంటి సామాన్య జీవితాన్ని మీరు గడుపుతున్నారు. నిజంగా మీరు ఎంత త్యాగజీవులు, ఎంత త్యాగం చేశారు అంటే, పిచ్చోళ్ళారా! నేనేంటి త్యాగం చేసింది? మీరు గదా త్యాగం చేసింది. ఇంత గొప్పమైన అలౌకికమైనటువంటి ఆనందాన్ని మీరు త్యాగం చేశారు. తుచ్చమైనటువంటి భౌతిక సంపదల కోసం వెంపర్లాడుతూ మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకొని, ఇంత గొప్ప జీవితాన్ని త్యాగం చేసింది మీరు గదా! నేనేం త్యాగం చేశాను? నేనేమి త్యాగం చేయలేదు. నేనెంత అద్భుతమైన ఆనందాన్ని పొందుతున్నా. ఇంత ఆనందం ఎక్కడ దొరుకుతుంది? సో, త్యాగజీవులంటే మీరు అని చెప్పినటువంటి సందర్భం. అలాంటి అద్భుతమైనటువంటి మరి దేశం ఈ భారతదేశం. ఈ భారతదేశంలో ఆ యోగులు మనకిచ్చినటువంటి సంపద అనంతం. అదే జ్ఞాన సంపద. మరి సనాతన భారతదేశంలో అద్భుతమైనటువంటి విజ్ఞాన భాండాగారం ఎంతో ఉంది. అలాగే పాశ్చాత్య దేశాల్లో కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి ఆ యొక్క వేద విజ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా భౌతిక జీవితంలోకి, భౌతికమైనటువంటి ఈరోజు మనం ఉపయోగిస్తున్న ప్రతి టెక్నాలజీ గూడా ఆ సనాతన ధర్మం నుంచే, ఆ సనాతనమైనటువంటి విజ్ఞానం నుంచే వాళ్ళు తీసుకొని దాన్ని భౌతికంగా ఈరోజు టెక్నాలజీ రూపంలో మార్చినటువంటి ఘనత పాశ్చాత్యులది. అందుకే పత్రిజీ ఎప్పుడు గూడా ఎవరిని కించపరచడం గానీ, ఎవరిని తక్కువ జేయడం గానీ ఎప్పుడు చేయలేదు. అటు పాశ్చాత్య అంటే వెస్టర్న్ కంట్రీస్, పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటి మరి వారి యొక్క విజ్ఞానాన్ని, అలాగే మరి ఆధ్యాత్మిక భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి మరి ఈ విజ్ఞాన భాండాగారాన్ని, ఈ రెండిటిని మేళవించి మరి అద్భుతంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ ద్వారా ఈ ప్రపంచానికి అందించారు. అందుకే ఈస్టర్న్, వెస్టర్న్ ఈ రెండిటిని కలిపినటువంటి ఘనత పత్రిజీ. అదే జీసీఎస్ఎస్ ద్వారా మనకు మరి ఐఎఫ్ఎస్ఎస్ ద్వారా భారతీయ ఆధ్యాత్మికులందరూ కూడా కలిసి ప్రయాణం చేయాలి అనేది పత్రిజీ యొక్క
సో, ఈరోజు మనం అమావాస్య గురించి మనం చెప్పుకోదలుచుకుంటే, ఏమిటి ఈ అమావాస్య రోజుల్లో మనం చేయాల్సిన పని? అసలేమిటి మహాలక్ష్మి సాధన? మహాలక్ష్మి సాధన అంటే సంపదను సృష్టించుకోవడం ఎలా? ఎలా? విత్తనం నాటుకోవడమే. మనకు ధ్యానం సర్వరోగ నివారిణి. ధ్యానం సకల భోగకారిణి. ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. ఈ ధ్యానం అనేది సకల భోగాలను అందిస్తుంది. ఆరోగ్యం అనేది ఎంత చిన్న విషయం అంటే, మనం యజ్ఞయాగాలు చేసినప్పుడు అంటే భౌతికంగా అక్కడ కొన్ని పదార్థాలు ఏదైనా ఆహార పదార్థాలు అక్కడ పడితే, ఆ పడిన ఆహార పదార్థాల్ని కొంచెం పురుగులు, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న క్రిమికీటకాలన్నిటికి ఆహారం దొరుకుతుంది. అలాంటిదే ధ్యానం ద్వారా ఆరోగ్యం పొందడం. ఆరోగ్యం అనేది చాలా చిన్న విషయం. మరి అదే విధంగా సంపద, భౌతిక సంపద. భౌతిక సంపద అసలు భౌతిక సంపద అనేది చాలా చాలా చిన్న విషయం. ఎలాగంటే పత్రిజీ ఆయనెప్పుడూ ఆయన సొంత సంపదల కోసం జీవించలేదు. ప్రపంచానికి అద్భుతమైన పిరమిడ్ కావాలంటే పిరమిడ్. లక్షల మందికి భోజనాలు కావాలంటే భోజనాలు. ఆయన జీవితంలో ఆయన నోట్లోంచి ఏది వస్తే అది మాట మంత్రమైంది. ఎప్పుడు అవుతుంది అనంటే సేవ చేసినప్పుడు. కాబట్టి దానిలో ఉన్న రహస్యం మహాలక్ష్మి సాధన అంటే సేవ. సేవ చెయ్యడం అనేది మహాలక్ష్మి సాధన. అది ఎలా? అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మనము దేవుడు అంటున్నాం. వి ఆర్ ఆల్ గాడ్స్. గాడ్ యొక్క లక్షణం ఏంటి? జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రక్టర్. అంటే డిస్ట్రక్టర్ అంటే లయం కావడం. సో, జనరేషన్ అంటే పుట్టించడం. తర్వాత పుట్టించడం అంటే క్రియేట్ చేయడం. క్రియేషన్. అలాగే అది ఆ క్రియేషన్‌కి కావాల్సినటువంటి ఏదైతే విషయం ఉందో, అంటే మన జీవితంలో మనకేదైనా కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలంటే ఒక ఆలోచన, ఒక ప్లానింగ్. నాకిలాంటి ఇల్లు కావాలి అని ఒక ప్లాన్ వేసుకున్న తర్వాత ఇంజినీర్ దగ్గరికెళ్తే నాకు ఇన్ని బెడ్‌రూమ్స్ కావాలి. ఆహ్, ఇలా హాల్ గావాలి, స్టడీ రూమ్ గావాలి, కిచెన్ గావాలి. ఇలా మనం చెప్పినప్పుడు ఒక ప్లాన్ అవుతుంది. ఒక బ్లూ ప్రింట్ తయారవుతుంది. ఆ ప్లాన్ ఏమైపోయింది అది అది ఒక ఆలోచన. ఒక పేపర్ మీద పెట్టాం. ఆ ఆలోచన కాస్త ఒక శ్రద్ధ, ఒక ఉత్సాహం ఏదైతే ఉందో మనం దాన్ని పని చేయడానికి సిద్ధమవుతాం. ఆ సిద్ధమై ఆయన ఇచ్చిన ప్లాన్‌తోని మనం ఏం చేస్తాం సిమెంటు, ఐరను, ఇసుక అవన్నీ తీసుకొని మేస్త్రి దగ్గరికెళ్ళి, కూలీల దగ్గరికెళ్ళి ఇవన్నీ పని చేయడం మొదలుపెడతాం. అదే విష్ణువు. ఆలోచన అంటే సకారాత్మకమైన ఆలోచనే శివుడు. అంటే మనం ఎన్నో పలు ఆలోచనల నుంచి ఒక ఆలోచనకొచ్చి, ఒక సకారాత్మకమైన సరైనటువంటి ఆలోచన. ఇక్కడ శివుడు మానస సరోవరంలో ఉంటారు. మానస సరోవరం అంటే మన శరీరంలో. ఈ దేహమే దేవాలయం. ఈ దేవాలయంలో పైన ఈ మనస్సు ఉండే ప్లేసు మానస సరోవరం. ఈ ఇక్కడే శివుడున్నాడు. ఈ ఆలోచనే అంటే బ్రెయిను. ఇక్కడ శివుడున్నాడు. మన శ్వాస ద్వారా మన శివుడనేవాడు శ్వాసలో ఉన్నాడు. శ్వాసే శివుడు. శ్వాస ఉంటే శివం, శ్వాస పోతే శవం. సో, ఈ శివుడు విష్ణువుగా మారాడు. శ్రద్ధ, పని, ఉత్సాహంతో ఆ పని చేయడం మొదలుపెట్టినప్పుడు విష్ణువు. ఎప్పుడైతే ఆ పని చేయడం మొదలుపెట్టి, ఆ పని చేయడం, ఆ జ్ఞానం అంటే ఎలా చేయాలి, ఏంటి అనే జ్ఞానం అనేది ఏదైతే ఉందో అదే బ్రహ్మ. అది ఆ జ్ఞానం అనేది ఎక్కడుంది? మనం అందరం గూడా గర్భంలో ఉన్నాం. గర్భంలో జన్మ తీసుకున్నాం. అంటే తల్లి గర్భం నాభి స్థానంలో ఉంది. అదే నారాయణుడు మనం నిన్న చెప్పుకున్నట్లుగా ఈ నారాయణుడు అంటే నీరు. నీరు ఎక్కడైతే ప్రయాణం చేస్తుందో అదే నారాయణ. ఈ నారాయణుడికి హృదయ స్థానం ఉండేది లక్ష్మి. ఈ లక్ష్మి, నారాయణుడు. ఇక్కడ శ్వాస ద్వారా ఎప్పుడైతే శ్వాసను గమనిస్తున్నామో శక్తి ప్రయాణం చేస్తుంది. అంటే పార్వతీ, పరమేశ్వర్లు ఇద్దరూ కలిసే ఉన్నారు. ఇక్కడ నాభి స్థానంలో బ్రహ్మ సరస్వతి. జ్ఞానమే సరస్వతి. అంటే ఇక్కడ మనం ఫిజికల్‌గా పేర్లు పెట్టాం. కానీ అది ఎలా ఉంది అనంటే ఒక శక్తి రూపంలో మనలో ఉంది. ఈ దేవుడు మనం అవ్వాలి అంటే ఇప్పుడు ఒక ఇంజినీర్ గావాలి. ఇంజినీర్ గావాలంటే ఏం చేస్తున్నాం? కాలేజీకెళ్తున్నాడు పిల్లవాడు. ఒక 4 ఏళ్ళు అంటే 4 ఏళ్లలో ఇంజినీర్ అవ్వడు. వాడు ఒకటో తరగతి నుంచి ఎల్‌కేజీ నుంచి 12 ఏళ్ళు ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత వాడు ఇంజినీర్‌కెళ్తాడు. ఆ ఇంజినీర్ అంటే వాడు ఇంజినీరింగ్ అనేది కనీసం 4, 5 సంవత్సరాలు వాడు చదవాలి. మరి కాలేజీకెళ్తే ఇంజినీర్ అయిపోతాడా? కాలేజీకెళ్ళాలంటే ఏం జేయాలి? 4 సంవత్సరాల పాటు వెళ్ళాలి. వెళ్ళి వస్తుండాలి రోజు. అంటే ప్రదక్షిణ జేయాలి.
ఈ ప్రదక్షిణ కాలేజీకి, ఇంటికి, కాలేజీకి, ఇంటికి ప్రదక్షిణ చేశాడు. తర్వాత ఏం చేశాడు? వాడు ఊరికనే కాలేజీలో చదువు చెప్తారా? ఫీజు కట్టాలి. ఆ కాలేజీని బట్టి ఫీజు ఉంటది. కాబట్టి మామూలు కాలేజీల్లో తక్కువ ఫీజు ఉంటది. మంచి కాలేజీల్లో బాగా చదువు చెప్పే కాలేజీల్లో ఎక్కువ ఫీజు ఉంటది. ఆ తర్వాత ఏమవుతుంది? ఫీజు కట్టిన తర్వాత ప్రతిభ. అంటే వాడికున్న అక్కడున్న పాఠాలు చదవడం, మళ్ళీ వాడు దాని గురించి ప్రాక్టీస్ చేయడం, అలా నిరంతరం దాన్ని ప్రాక్టీస్ అక్కడ చెప్పిన పాఠాలని మళ్ళీ విని, వాడు శ్రద్ధతో చదివి అంటే ప్రాక్టీస్ చేయడం అంటే ప్రతిభ. ఇక్కడ 3 దానాలున్నాయి. 1 సమయదానం, 2 ప్రతిభాదానం, 3 విత్తనదానం. అంటే విత్తనం అంటే సంపద, డబ్బు. నువ్వు విత్తనం వెయ్యాలి. మనము ఎక్కడ విత్తనం వేయకుండా పంట రాదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మరి విత్తనం వేయట్లేదు కదా మనం. అంటే ఫ్రీ కదా. ఇది ఫ్రీ, ఉచితము అంటే ఫ్రీ కాదు అర్థం. పత్రి గారు ఒక సందర్భంలో ఉచితము అంటే ఎంట్రీ ఫ్రీ. వచ్చేటప్పుడు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఉచితము అంటే ది బెస్ట్. ఉచితానుచితాలు. యుక్తమైనది అంటే ఉచితమైనది అంటే ది బెస్ట్. ది బెస్ట్ ధ్యాన శాస్త్రం. ఉచిత ధ్యానము అంటే ది బెస్ట్ ధ్యానము అని అర్థం. ఇంతకంటే ఉత్తమమైనది ఇంకోటి లేదు అని అర్థం. దానికి మనం ఫ్రీ అనుకుంటున్నాం. ఇక్కడ ఏది ఫ్రీగా రాదు ఈ భూమి మీద. ప్రతి దానికి మనం ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టాలి అంటే మనం విత్తనం వేయాలి. నీకు పంట రావాలంటే విత్తనం వేయాలి. ఏది ఊరికనే రాదు. కాబట్టి పత్రిజీ ఒక అద్భుతమైనటువంటి ఈ జ్ఞానాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయాలనుకున్నారు. అనుకోవడం కోసం ఒక పీఎంసీ ఛానల్ పెట్టారు. వారు ఎంతో అద్భుతంగా, ప్రేమతో, పత్రిజీ పైన ఉన్నటువంటి గౌరవంతో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అది అద్భుతంగా ప్రపంచం అంతా కొన్ని లక్షల గంటల పాటు వీడియోలు చేసి చాలా అద్భుతంగా ప్రపంచానికి ఎంతోమంది ప్రతిరోజు వేల మంది, లక్షల మందికి ధ్యానం వెళ్తుంది ప్రపంచవ్యాప్తంగా. సో ఇది పత్రిజీ ఏ స్థాయిలోకి తీసుకెళ్లాలనుకున్నారో ఆయన లక్ష్యం ఆ స్థాయికి వెళ్తుంది. 100కి 100 పాళ్ళు. పత్రిజీ ఏదైతే సంకల్పించారో అది ఎప్పటికీ ఆగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. దానికి మరి ఈ యొక్క సహకరించిన ప్రతి ఒక్కరికి ఇది మనం అక్కడ విత్తనం నాటాం. ఆ విత్తనం నాటితే పంట ఏ విత్తనం అయితే నాటామో దానికి పంట వస్తుంది. ఇంజినీరింగ్ కాలేజీ పిల్లవాడు ఇంజినీరింగ్ కాలేజీలో వాడు ఆ నాటితే ఫీజు కడితే వాడు ఇంజినీర్ అయిపోతాడు. చదివితే పాఠాలు చదివితే. అంటే ఇక్కడ మనం విత్తనాలు మనం వేశాము. ప్రతిరోజు మనం సాధన చేయాలి. సాధన చేసిన తర్వాత మనము ప్రతిభను ఖర్చు పెట్టాలి. మనకున్న జ్ఞానాన్ని ఎవరికి ఏది చేతనైతే అది, ఎవరు ఎలా వీలైతే వాళ్ళు క్లాసులు చెప్పడమో, ప్రచారం చేయడమో, దీన్ని 10 మందికి పంచడమో, ఇలా మనం ప్రతిభను కాబట్టి తన్ మన్ ధన్ అంటారు. ఏ రకంగా మనం సహకారం అందించాలో ఆ విధంగా సహకారం అందిస్తూ ఉంటే మనము దేవుడు కావాలి. నీ లోపలే దేవుడున్నాడు. ఈ దేహో దేవాలయ ప్రోక్త దేవో జీవో సనాతన. ఈ దేవాలయంలో ఈ జీవుడు దేవుడు. ఈ దేవుడు ఉండి సృష్టించుకునే సృష్టికర్తవై నువ్వు ఉండి దేనికోసం మనం దానికి శాస్త్రాన్ని అవగాహన చేసుకోవాలి. సైన్స్‌ని అవగాహన చేసుకోవాలి. కాబట్టి మనం చేసిన అద్భుతమైన వర్క్‌కి మనకి మనమే కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం నాకు దొరికింది. ఎంత అద్భుతంగా నేను ఈ యొక్క కార్యక్రమానికి నేను సేవ చేయగలిగాను అని ఎప్పటికప్పుడు మనల్ని మనం మనము ఎప్పుడు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మనం జీవితంలో ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి. ఇంకా ఇంకా ఉన్నతంగా మనం తయారు కావాలి. దానికి అద్భుతమైన అవకాశం. పోతే లక్ష్మి. లక్ష్మికి, మహాలక్ష్మికి ఏమిటి తేడా? లక్ష్మి అంటే ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మ, నాన్న ఇద్దరున్నారు. నాన్న ఏం చేస్తాడు? ఆయన వ్యవసాయమో, వ్యాపారమో ఏదో పని చేసి, ఆ పని చేసిన డబ్బులు తీసుకొచ్చి ఆయన ఇంట్లో అమ్మకిస్తాడు. అమ్మ ఏం చేస్తుంది? ఇంట్లో వాళ్ళకందరికీ ఎవరెవరికి ఏమేం కావాలో వాళ్ళందరికీ సమకూరుస్తుంది. అంటే తండ్రి సంపద తీసుకొచ్చిస్తాడు. తల్లి అందరికీ పంచుతుంది. ఆ పంచడమే లక్ష్మి. ఇక్కడ లక్ష్మి అంటే కరెన్సీ నోట్లు అనుకుంటున్నాం. నో, కరెన్సీ నోట్లు కాదు లక్ష్మి అంటే. లక్ష్మి అంటే పంచడం, సేవ. సో సేవ ద్వారా అమ్మ ఏం చేస్తుంది? ఇక్కడ లక్ష్మి ఏం చేస్తుంది? ఇక్కడ హృదయం. నీ హృదయం గూగుల్లో పెట్టుకొని చూడండి. హృదయం ఎలా ఉంది? 4 చేతులు ఉంటాయి. ఆ హార్ట్, ఆ హార్ట్లో హిమోగ్లోబిన్ మైక్రోస్కోప్ పెట్టి చూడండి. దానికి కూడా 4 చేతులే ఉంటాయి. సో అది ప్రాణశక్తిని మన శరీరానికి మొత్తం అందిస్తుంది. ఎక్కడైనా పక్షపాతం ఉంటుందా? ఈ శరీరంలో ప్రతి అణువుకి ఆ లక్ష్మి ఆ శక్తిని పంపించడం కోసం ఏమైనా పక్షపాతం ఉంటుందా? అలాగే మన ఇంట్లో అమ్మకు కూడా పక్షపాతం ఉండదు. అలాగే యూనివర్స్లో ఉండే అమ్మకు కూడా ఏ పక్షపాతం లేదు. మనము ఏదైతే పెట్టుబడి పెట్టామో, ఏదైతే విత్తనం వేసామో దానికి కావలసినటువంటి సంపద మనకి నేను తీసుకోను అంటే దానికి ఏం చేయలేం.
మనం దానికి అయ్యో నేను అనవసరంగా పెట్టానే అని ఏడిస్తే అది తిరిగి రాదు. ఏంటి మనం కావాల్సింది మనం ఇంత గొప్ప కార్యక్రమానికి నేను సైతం నేను ఎంత అద్భుతంగా నేను చేయగలిగాను అని గనక మనం అనుకుంటే సంపద అనేది అనంతంగా వస్తుంది. మనం విత్తనం వేసి విత్తనమే నాకు కావాలి అంటే రాదు. విత్తనం ఎప్పుడు రాదు, పంటొస్తుంది. ఆధ్యాత్మిక పెట్టుబడి మనం పెట్టినప్పుడు ఆధ్యాత్మిక విజ్ఞానం అనంతంగా వస్తుంది. మనకు కావాల్సింది విజ్ఞానం. విజ్ఞానం వచ్చినప్పుడు ఒక ఇంజినీర్ అయినట్లు, ఒక డాక్టర్ అయినట్లు, ఒక లాయర్ అయినట్లు, టీచర్ అయినట్లు అక్కడ మనం అయిపోవాలి. దేవుడు కావాలి. దేవుడు కావడం కోసం పిరమిడ్ సొసైటీలోకి వచ్చాం. నువ్వు క్రియేటర్ కావడం కోసం వచ్చావు. మరి క్రియేటర్కి ఏం తక్కువ? ఎప్పటికప్పుడు సృష్టించుకునే సృష్టికర్తవు నువ్వైతే. నేను 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నావు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో. ఆధ్యాత్మికవేత్తలు పాలకులు కావాలని పత్రిజీ సంకల్పంతో గత 25 సంవత్సరాల నుంచి మరి మరి విస్తృతంగా ప్రచారం చేసి ఆ లక్ష్యం కోసం మనం పిరమిడ్ పార్టీ ద్వారా పనిచేసినప్పుడు అలాంటి వ్యక్తులు గనక రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుంది అని పత్రిజీకి తెలుసు కాబట్టి మరి అద్భుతమైనటువంటి ప్రక్రియ ద్వారా ఈరోజు రాష్ట్రపతి కావచ్చు, మరి ప్రధానమంత్రి కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కావచ్చు, ఈరోజు ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు సరైనటువంటి వాళ్ళు మరి ఈరోజు పాలకులుగా వచ్చినప్పుడు సంపదలు బయటపడుతున్నాయి. రత్నగర్భ అంటే రత్నాలు పొదిగి ఉన్నటువంటి ఈ భూమి ఎప్పుడు వస్తుంది అంటే ఆ సింహాసనం మీద అలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మనం అండమాన్లో చూసాం. 40 సంవత్సరాలకి సరిపడా నిధులు అంటే అక్కడ ఆయిల్ గని అక్కడ దొరికింది. ఇంతకుముందు ఉంది అది, మరి ఇప్పుడు ఎందుకు బయటపడింది అంటే అలాంటి వ్యక్తులు పాలకులైనప్పుడే జరుగుతుంది. రత్నం పొదిగి ఉన్నటువంటి భూమి ఎంతో ఈ రోజున బ్యాటరీలకు కావాల్సిన అలాగే టెక్నాలజీ ఉంది, ఎప్పుడు లేదు. ఈ భూమి కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే టెక్నాలజీని సర్వనాశనం చేసుకున్నారు టెక్నాలజీ ద్వారా. మరి పిరమిడ్ మనకు ఈజిప్ట్లో పిరమిడ్ ద్వారా అక్కడ ఎడారి అయిపోయింది. ఈ రోజున ఏంటి ఉత్తర ధ్రువంలో ఒక రత్నము, దక్షిణ ధ్రువంలో ఒక రత్నం, ఈ భూమండలానికి మొత్తం కూడా పవర్ జనరేట్ చేయగలిగే అద్భుతమైనటువంటి రత్నాలు ఉండేవి ఒకప్పుడు. కానీ టెక్నాలజీ పెరిగింది, మేధస్సు పెరిగింది, కొట్టుకొని మొత్తం సర్వనాశనం, ఆ పవర్ అంతా నాశనం అయిపోయింది. అలాగే సోలార్ పవర్ ద్వారా భారతదేశం ప్రపంచంలోనే ఎక్కువగా పవర్ జనరేట్ చేసే ప్రాంతం మరి భారతదేశం. అలాగే ఈరోజు చెత్తను కూడా టెక్నాలజీతోని పవర్గా మారుస్తున్నారు. మరి బ్యాటరీలకి తయారు చేసేటువంటివి, చిప్స్ తయారు చేసేవి, ఇవన్నీ కూడా భారతదేశంలో మరి రానున్న రోజుల్లో అంటే టెక్నాలజీ అనేది మళ్ళీ తిరిగి భారతదేశం వస్తుంది. అంటే ఉత్తములైన వాళ్ళు నాయకులుగా ఉంటే ఏం జరుగుతుంది అంటే ఏమైనా జరుగుతుంది. ఇది రత్న గర్భ. కానీ స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానాలతో ఉన్నవాళ్ళు గనక మరి ఇక్కడ పాలకులుగా ఉంటే అది జరగదు. ఆధ్యాత్మికవేత్తలు పాలకులు కావాలి. ఆధ్యాత్మికులు పరిపాలించినప్పుడే అది జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా సరే పరిపాలనా విభాగంలో నడిపించే వాళ్ళు ఎప్పుడూ కూడా మేనేజ్మెంట్ ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికవేత్తలు ఉండాలి. ఆధ్యాత్మికత లేని వాళ్ళు ఉంటే అక్కడ సర్వనాశనం అవుతుంది. ఆధ్యాత్మికత మాత్రమే ఉన్నత స్థాయికి వెళ్తుంది. అది మరి గుర్తుపెట్టుకోవాలి. మరి భూగర్భంలో ఎన్నో నిధులు ఉన్నాయి. ఈరోజు కొన్ని లక్షల సంవత్సరాల పాటు వృక్ష సంపద, ఈ వృక్షాలు భూమిలో పడి కొన్ని భూకంపాల ద్వారా భూమిలో పడి ఒక ఒత్తిడికి లోనైనప్పుడు అది బొగ్గుగా మారుతుంది. ఆ బొగ్గే కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత వజ్రంగా మారుతుంది. అంటే ఒక కట్టె ముక్క వజ్రంగా మారడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. అంటే భూకంపం రావడం కరెక్టా రాంగా? మనకు అక్కడ తాత్కాలికంగా నష్టం జరిగినట్టు అనిపిస్తుంది. మహాభారత యుద్ధంలో ఎన్నో లక్షల మంది అక్కడ చనిపోయారు. చనిపోవడం అనేది కరెక్టా రాంగా? శ్రీకృష్ణుడు ఇంతమందిని చంపాడు అని అంటే అక్కడ ధర్మం. మరి యుద్ధాల్లో ఎంతోమంది చచ్చిపోతారు ధర్మం కోసం. ధర్మం అనేది ఎప్పుడూ కూడా కొంతమంది, మనం ఎప్పుడైనా చచ్చిపోతాం. నేనున్న గ్యారంటీ ఏముందా? నాకేమన్నా 100 సంవత్సరాలు గ్యారంటీ కార్డు తీసుకొని వచ్చానా? ఈ క్షణంలో ఇప్పుడు మాట్లాడుతూ పోవచ్చు. ఎవరికి గ్యారంటీ ఉంది? కాబట్టి నేను చావడమా బతకడమా అనేది కాదు ఇక్కడ సమస్య. ఎవరు చేస్తారు, ఎవరు బతుకుతారు. కాబట్టి మనము ఇక్కడికి వచ్చాము, ఏం పని చేయాలి ఈ భూమి మీద, మన పాత్ర ఏంటి? కాబట్టి లాభ నష్టాలు బేరీజ్ వేసుకోవడానికి ఇది ఆధ్యాత్మికత. మనం ఏం తెచ్చాము, ఏం తీసుకెళ్తాం. కాబట్టి మనము ఈ లక్ష్మి అంటే కేవలం ఇంటికి పరిమితం. మరి మహాలక్ష్మి అంటే చూడండి, ఎక్కడైతే మహాలక్ష్మి సాధన జరిగిందో ఇప్పుడు నాగార్జున సాగర్ కంటే ముందు, అంటే ప్రాజెక్టు కంటే ముందు ఒక 20 సంవత్సరాల ముందు అక్కడ మహాలక్ష్మి సాధన జరిగింది. మరి ఈరోజు ఆ సాగర్, నాగార్జున సాగర్ కెనాల్స్ ద్వారా లక్షల ఎకరాలు సాగు అవుతున్నాయి. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత సంపద పుడుతుంది అంటే
ఈ ఈ మహాలక్ష్మి సాధన అనేది ఎంతో గొప్పది. ఆ మహాలక్ష్మి సాధన అంటే ఏమీ లేదు. సేవే సాధన. చూడండి, ఒక గురువులు ఏం చేస్తారు? సేవ చేస్తారు. సేవ ద్వారా ఏం జరుగుతుంది? సంపదొస్తుంది. ఒక గురువు మాట మంత్రం అవుతుంది. నోట్లోంచి ఒక మాట మాట్లాడాడు అంటే అది జరిగిపోతుంది. ఎలా జరుగుతుందంటే సేవ. ఎవరైతే సేవ చేస్తారో లక్ష్మి, మహాలక్ష్మికి డిఫరెన్సు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రో లేక ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. ప్రధానమంత్రి నాకు బంధువు అనుకోండి. నాకు ఉద్యోగం ఇప్పించడం పెద్ద విషయం గాదు. కానీ నాకు ఉద్యోగం ఇప్పించడం కోసం ఆయన ప్రధానమంత్రి గాలేదు. సింపుల్. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ప్రధానమంత్రి బాధ్యత దేశంలో ఉన్న అందరి యొక్క బాగోగులు చూడడం కోసం. నా ఒక్కడి బాగోగులు చూడడం కోసం కాదు. నాకు ఉద్యోగం ఇప్పించొచ్చు, అది వేరే విషయం. కానీ అంటే లక్ష్మి అంటే మా నాన్నకు నా ఉద్యోగం మాత్రమే బాధ్యత. కానీ ప్రధానమంత్రికి, ఆ ప్రధానమంత్రి నా నా నానే అయినా గూడా నాకొక్కడికే చూడడం ఆయన బాధ్యత గాదు. మహాలక్ష్మికి, లక్ష్మికి ఉన్న డిఫరెన్స్. లక్ష్మి అంటే మన ఇంటి వరకే పరిమితం. మహాలక్ష్మి అంటే ప్రపంచం అంతా. కాబట్టి నీకు మహాలక్ష్మి సాధన అంటే నువ్వు ప్రపంచం అంతా సేవ చేయాలనే లక్ష్యం నీకున్నప్పుడు మహాలక్ష్మి సంపద అనేది నీకొస్తుంది. అనంతమైన సంపద అనేది నీ దగ్గరకొస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ నేను చెప్పాలనుకున్నది. ఇప్పుడు జర్మనీలో కొన్ని లక్షల లీటర్ల పాలు ప్రతిరోజు సముద్రం పాలవుతుంది. అమెరికాలో కొన్ని లక్షల టన్నుల గోధుమలు సముద్రం పాలవుతుంది. ఒకవైపు సంపదను సముద్రంలో కలుపుతున్నారు. ఆఫ్రికా లాంటి కొన్ని దేశాల్లో ఆకలితో చచ్చిపోతున్నారు. సంపద ఎక్కడుంది? అంటే నా దేశం. కొన్ని కొన్ని లక్షల కిలోలు టమాటాలు మురిగిపోతుంటాయి, పాడైపోతుంటాయి. మరి అదే టమాటాలకి విలువ పెంచాలి అంటే అక్కడ పాడు చేయాలి, ఇక్కడ స్టాక్ పెట్టి అమ్ముకోవాలి. ఇంత కుత్సితమైనటువంటి కుళ్ళు స్వభావాలతో అసూయ ద్వేషాలు ఉండే దగ్గర సంపద రాదు. ఈ సంపద అంటే కొంతమంది చేతుల్లో ఈరోజు రావణాసురుడి చేతుల్లోకి ఎలాగైతే లక్ష్మీదేవే సీతాదేవిగా ఆ జన్మలో మరి సీతాదేవిగా బందీ అయిందో, ఆ రావణాసురుడు లాంటి రాక్షసుడి చేతిలో, కొంతమంది రాక్షసుల చేతిలో బందీ అయిపోయింది ఈరోజు లక్ష్మి. ఆ లక్ష్మి మహాలక్ష్మిగా మారాలి అంటే ప్రతి ఒక్క ఆధ్యాత్మికుడు సేవ అనే పేరుతోని ఆ మహాలక్ష్మిని ఆహ్వానం చేసుకోవాలి. మహాలక్ష్మి అనేది సేవ చేయడం కోసము, ఇది అందరి కోసము, అందరికీ అందించడం కోసము మహాలక్ష్మి. మన మహాలక్ష్మి ఇక్కడ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జిత అన్నారు. చిదగ్ని అంటే చిత్ అగ్ని, చిత్తము అంటే ఈ చిత్తాన్ని కాల్చేసేది అగ్ని. అది దేవకార్యాలు చేయగలుగుతుంది. ఈ ధ్యానం అనేది దేవకార్యాలు చేయడం కోసం. కాబట్టి మనం అమావాస్య రోజుల్లో సామూహిక ధ్యానం ద్వారా మనము సంపదను సృష్టించుకోవాలి. సంపద అంటే సేవ. పత్రిజీ పిరమిడ్ కావాలయ్యా నాకు, ఏంటి 180/180 అంటే దానికి కావాల్సిన సంపద వచ్చిందా లేదా? సుందరీకరణ పేరుతోని మళ్ళీ బ్రహ్మాండంగా అద్భుతంగా సుందరీకరణ చేశారు. ఎంత సంపద వచ్చింది? ఎన్నిసార్లు చేశారు దాన్ని? కాబట్టి ఎంతైనా వస్తుంది. నువ్వు సేవ కోసం గనక ప్రపంచంలోకి వెళ్తే నువ్వు సేవ చేయాలనే ఆలోచన నీ దగ్గర ఉంటే 100% నీ దగ్గరికి సంపద వస్తుంది. మరి ప్రధానమంత్రి మోడీ 12 సంవత్సరాల పాటు ఆయన సాధన చేశాడు. నేను ఈ భారతదేశానికి అత్యున్నత స్థాయిలో సేవ చేయాలి, అమ్మ భరతమాత నీ సేవలో నాకు అవకాశం ఇవ్వు తల్లి అని ఆయన ప్రాధేయపడి అడిగాడు. మరి ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టింది. ఇక్కడ అధికారము, హోదా కాదు కావాల్సింది, సేవ. ఎవరైతే నిజమైన సేవకులు ఉంటారో వారి దగ్గరికి మహాలక్ష్మి వస్తుంది, అధికారం వస్తుంది. అధికారం కోసం అధికారం కాదు. రోజులు మారినాయి. పత్రిజీ ఈ భూమి మీద సేవకుడికే పెద్దపీట వేయాలి. ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికే అధికారం పీఠం అనేది. ఎవరికి? సింహాసనం అంటే ఏంటి? ప్రజల హృదయాలని చూరగొన్నవాడు. ప్రజ హృదయాల్లో ఆసనం వేసుకుంటే వాడికి సింహాసనం వచ్చేస్తుంది. అబద్ధపు మోసాలు చేసిన వాడు రాజకీయ నాయకుడు అబద్ధపు హామీలు ఇస్తేనే వాడికి మంత్రి పదవి ఇస్తుంది. మరి నిజంగా సేవ చేస్తే ఎంత ఇస్తుంది? నిజమైన సేవకుడికి ప్రధానమంత్రి మామూలు అబద్ధాలు చెప్పినా సరే ఎంతోమంది రాజకీయ నాయకులు వాళ్ళు కొంతమందికైనా సేవ చేస్తారు. అంటే వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకైనా సరే వాళ్ళు సేవ చేయకుండా 24 గంటలు వాళ్ళు సర్వీస్ చేస్తారు. వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. కొంతమందికి పక్షపాతం చూపించచ్చు కాక, కానీ వాళ్ళు సేవ చేయకుండా ఆ స్థాయికి రాలేదు ఎవరు కూడా. అంత ఆషామాషి కాదు. సేవ చేసిన ప్రతి వాడికి అధికారం వస్తుంది. నాకు అధికారం కావాలని కోరుకునే వాడికి ఎప్పటికీ అధికారం రాదు. సేవ చేస్తే అధికారం డెఫినెట్గా నీ చేతిలోకి వస్తుంది. కాబట్టి మనం
సేవ చేయడం నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తి దైవత్వం అంటే దేవుడు అంటే సేవ. చూడండి టెక్నాలజీ. ఈరోజు టెక్నాలజీ అనేది ఎంతో అద్భుతంగా ఈ కరెంట్ ఉంది. ఈ కరెంటు కొన్ని ఫార్ములాస్ ద్వారా ఈ వైర్ల ద్వారా మనము కెమెరా కావచ్చు, ఇక్కడున్న ప్రతి ఒక్కటి మైకు కావచ్చు, ఇవన్నీ ఈ టెక్నాలజీ కొన్ని ఆర్డర్‌లో దాన్ని ఫార్మ్ చేసి కరెక్ట్‌గా మనం చేసినప్పుడు అది ఉపయోగపడుతుంది. అలాగే ఈ దేవతలు, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఆ ఫార్ములాని నువ్వు తెలుసుకొని, మరి నువ్వు సేవ అనే ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం ద్వారా నువ్వు ఎప్పుడైతే చేస్తావో, అప్పుడు నీ మాట మంత్రం అవుతుంది. నువ్వు ఏం చేస్తే, ఏమి ఆలోచిస్తే అది ఆ మాట అవుతుంది. ఆ మాట మంత్రం అయ్యి అది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఈ యొక్క అమావాస్య రోజు నీలో అనంతమైన శక్తి ఉంది. సేవ మహాలక్ష్మి అంటే సేవ చేయడము. మరి ఈ అమావాస్య రోజు చక్కగా ధ్యానం చేద్దాం. హాయిగా వేళలు వెళ్ళి పెట్టుకుందాం. కళ్ళు 2 మూసుకుందాం. ప్రశాంతంగా శ్వాసను గమనిద్దాం. ఈ అమావాస్య రోజు మనం చక్కగా హాయిగా అద్భుతమైనటువంటి దివ్య శక్తిని మనం తీసుకొని మనం సృష్టికర్తలుగా తయారవుదాం. మహాలక్ష్మి అంటే సేవ, దైవము అంటే సేవ. ఈ భూమి మీద దేవుళ్ళందరూ సేవ చేయడం కోసమే ఉన్నారు. మనం శివుడి యొక్క ఫ్యామిలీ తీసుకుందాం. శివుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, అలాగే ఆయన తమ్ముడు సుబ్రహ్మణ్య స్వామి. ఇప్పుడు వాళ్ళందరూ సేవకులే కదా, వాళ్ళేం వ్యాపారాలు చేయలేదు. అలాగే నారాయణుడు, లక్ష్మి వాళ్ళు సేవ చేశారు జీవితం అంతా. ఎన్నో అవతారాల్లో మనం చూసాం. అలాగే బ్రహ్మ, సరస్వతీదేవి వాళ్ళు ప్రపంచానికి నిరంతరం. దైవము అంటే సేవ, దివ్యత్వము అంటే సేవ చేయడము. మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఎటువంటి లాభాపేక్ష లేకుండా మనము సేవ చేయాలి. చక్కగా హాయిగా ప్రశాంతంగా ఆ సేవను మనం ఎప్పుడైతే, అందుకే పత్రిజీ చాలా అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనందరికీ ఇచ్చారు. ఇక్కడ ఎవరికి అధికారాలు లేవు. పిఎస్ఎస్ మూమెంట్లో ఎవరికి ఏ అధికారం లేదు. ఎవరు ఎక్కడైనా సరే ఎవరి ప్రమేయం లేకుండా చక్కగా మీ ఇంట్లోనే మీ చుట్టుపక్కల వాళ్ళకు మీకు ఎంత స్థాయిలో అంత ఉంటే ధ్యానం చెప్పవచ్చు ఎవరికైనా. నేను విజయవాడ నుంచి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరిగేవాడిని అప్పుడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అయిపోయింది. ఆ చివరి ఆదిలాబాద్ నుంచి ఖమ్మము, వరంగల్, మెదకు ప్రతి ఒక్క జిల్లా తిరిగి నేను ప్రచారం చేసేవాడిని. నాకేం అధికారం ఎవరు ఇవ్వలేదు. నేను సేవ చేయడం కోసం వెళ్ళి నేను మరి విస్తృతంగా ప్రచారం చేశా. ఆధ్యాత్మిక సేవలో నేను 20 ఏళ్లుగా నేను ఉన్నాను. ఎవరు నాకు ఏమి ఇవ్వలేదు. అలాగే పిరమిడ్ పార్టీ నాకే తెలియదు నేను పిరమిడ్ పార్టీలో ఉన్నాననే విషయం. నేషనల్ పార్టీలో నేను ఒక సెక్రటరీగా ఉన్నాను, అది నాకు కూడా తెలియదు. పోయిన ఎలక్షన్లో నా బాధ్యతగా నేను పిరమిడ్ పార్టీకి పనిచేయాలని ఎప్పుడైతే సంకల్పించి పనిచేసుకుంటూ వెళ్ళాను, పెద్దలు సత్యనారాయణమూర్తి గారిని ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఆ తర్వాత ఆయన నాకు అవసరం లేదు, ఇంకా నేను విరమించుకుంటాను, ఎవరినైనా యువకులను పెట్టండి, ఆనంద్ ప్రసాద్ ఉన్నాడు కదా ఆయనతో చేయండి అంటే, అప్పుడు నేను ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. సేవ అదేమి పెద్ద హోదా కాదు, అదేమి అధికారం కాదు. సేవ, ఎవరైతే సేవ చేస్తుంటారో వాళ్ళందరికీ సంపద అనేది ఆటోమేటిక్గా వస్తుంది. పత్రిజీకి ఎంత సంపద వచ్చింది, ఎంతమంది పిరమిడ్ మాస్టర్లు మరి పిఎంసి ఛానల్కి సహకరించారు. సేవ, నిజమైన సేవ చేయాలి మనం ప్రపంచానికి. ఎవరు సేవ చేస్తారో వాళ్ళ దగ్గరికి సంపద వస్తుంది. అదొకటే మనం మహాలక్ష్మి అంటే సేవ అని అర్థం చేసుకోవాలి. హాయిగా ప్రశాంతంగా శ్వాసను గమనిస్తున్నాం. చక్కటి సంగీతం వస్తుంది. ఆ సంగీతంలో మనం కలిసి మమేకమవుదాం. హాయిగా ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసంతో ఏకమవుదాం. కేవలం శ్వాసతో మహాలక్ష్మి, నేనే ఆ మహాలక్ష్మిని, ఆ మహాలక్ష్మి నా ద్వారా సేవ చేస్తుంది అనే ఒక భావనలో మనం నిరంతరం మమేకం అవ్వాలి. ఒక డ్రైవింగ్ మనం
చేయ ఇంతకుముందు తెలియకుండా ఈరోజు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత మనం డ్రైవర్‌గా ముందు మొదలుపెట్టినప్పుడు ఏదో ఒక రోజు ఫస్ట్ డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాలి. అలాగే దైవత్వం అంటే సేవ చేయడం. నువ్వు దైవము అని నువ్వు ఫీల్ అయ్యి సేవ చేయడం మొదలుపెట్టి నువ్వు దైవంగా తయారు కావాలి. దైవం అంటే పైనుంచి ఊడిపడడం కాదు. ఏదో క్రియేట్ చేయడం, ఏదో అంటే మ్యాజిక్స్ ఏమీ లేవు. అవి సహజంగా జరుగుతాయి. కానీ సేవ, సేవ అనేదే పరాకాష్ట. అదే మహాలక్ష్మి. మనందరం మహాలక్ష్మిని ఆవాహనం చేసుకొని మనం ప్రపంచానికి సేవ చేద్దాం. థ్యాంక్ యూ. మరి నిరంతరం మనం హాయిగా ధ్యానం చేస్తూ మరి ఈరోజు అమావాస్య రోజు మనం
0. నెమ్మదిగా చేతులు తీసి కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ.